నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం గెలవగలం. మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మనసు నిశ్చలంగా ఉన్న సరస్సు లాంటిది. గాలి వీచిన, చిన్న రాయి విసిరిన సరస్సులో కదలిక వస్తుంది. మనసు కూడా అంతే. కొన్ని సంఘటనలు దాన్ని కదిలిస్తాయి, అనేక ఆలోచనలు పుడతాయి, కొన్ని అంతరంగాన్ని కలిచివేస్తాయి, మరికొన్ని అలజడి సృష్టిస్తాయి. కోపం తపస్సును చెడగొడుతుందని, సద్గుణాలను నాశనం చేస్తుందని, ధర్మకార్యాలను ఆటంకపరుస్తుందని భారతోక్తి. కోపమునను ఘనత కొంచెమైపోవునన్నాడు వేమన. ఒక ఇంట్లో నిప్పు పుడితే ముందు ఆ ఇల్లు కాలిపోయాకే పక్కింటికి పాకుతుంది. ఎవరి మనస్సులో క్రోధం ఆవిర్భవిస్తే ముందు వారికే హాని కలుగుతుంది. కోపం అగ్ని వంటిది. అది అవమానమనే అరణిని మదించగా పుడుతుంది. పుట్టినది ఎగిసి మండటానికి చెడు మాటలనే కట్టెలు తోడ్పడతాయి. అంతే, సెగలు పొగలు వ్యాపిస్తాయి. తాను ఎదుటివాడు ఇద్దరూ కాలి బూడిదవ్వాల్సిందే. మనిషి కొంచెం ఆలోచన జ్ఞానం ఉన్నవాడైతే తెలివి అనే నీటిని కుండలతో కుమ్మరించి దాన్ని చల్లార్చగలుగుతాడు. అంటుంది ఒక శ్లోకం. కోపం వివేకాన్ని కాల్చేస్తుంది. మంచి చెడుల తేడాను తెలియనివ్వదు. ఒళ్ళు తెలియని కోపంలో మనుషులు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారో చూస్తున్నాం. కోపం సహజమైన, ఉద్వేగమైన, అది బలీయమైనప్పుడు వినాశకర శక్తిగా రూపుదాలుస్తుంది. కొందరికి అది అలంకారం, నాయకత్వ లక్షణంగానూ పరిగణిస్తూ ఉంటారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, కింది ఉద్యోగులతో బాధ్యతాయుతంగా పనిచేయించుకోవడానికి తగుమాత్రం కోపం అవసరం కావచ్చు. అయితే అది పాము బుసకుట్టే రీతిలో ఉండాలి, కానీ కాటేసే స్థాయిలో కాదు. కోపిష్టి విచక్షణ జ్ఞానాన్ని, విచేచనను కోల్పోతాడు. దానివల్ల ఆ వ్యక్తి ప్రవర్తనలో దౌష్ట్యం చోటు చేసుకుంటుంది. కొన్ని సందర్భాలలో మునులు క్రోధానికి అతీతులు కారు. భిక్ష దొరక్కపోతే కాశీవాసుల్ని శపించబోయిన వ్యాసుణ్ణి పరమశివుడు ఆ నగరం నుంచి బహిష్కరించడం పురాణ ప్రసిద్ధం. దూర్వాస ముని కోపాన్ని గురించి ఎన్నో ఉదంతాలు పురాణాల్లో, కావ్యాల్లో కనిపిస్తాయి. కౌశికుడనే ముని తనపై కొంగరెట్ట వేసిందని ఆగ్రహంతో చూస్తే అది కాలి బూడిదైంది. కోపం మనకు శత్రువు అని గుర్తించాలి. శత్రువును గుర్తించినప్పుడే అంతం చేయగలం. కోపం రజోగుణం నుంచి ఉద్భవిస్తుంది. మనిషి స్వభావంలో సత్వగుణం బలంగా ఉంటేనే కోపాన్ని అధిగమించగలుగుతాడు. భక్తి, ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యాసం వంటివి మనిషిని క్రోధమనే ప్రవృత్తికి దూరంగా ఉంచుతాయి. కోరికలు దుఃఖానికి, దుఃఖం ఆగ్రహానికి దారితీస్తాయి. కోపానికి ఒక కారణమంటూ ఉండదు. కొందరిది ప్రథమ కోపం, ఇట్టే కరిగిపోతుంది. అది మనసులో గూడు కట్టుకుని ద్వేషంగా మారే వ్యక్తులతోనే సమస్య. యోగ సాధన కోపాన్ని నియంత్రించగలుగుతుంది. గౌతమ బుద్ధుడు సహనమూర్తి. ప్రతికూలతల్ని ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు. అంగుళిమాలుడు వంటి దుష్టుల్ని ప్రసన్న వదనంతో ఎదుర్కొని పరివర్తన చేయగలిగాడు. కోపాన్ని జయించాలనుకున్న వారు మంచి సంస్కారాలు అలవర్చుకోవాలి. నైతిక జీవనం, సౌజన్యం, మనోవికాసం ఉన్న వారిలో క్రోధం అంత సులభంగా పెంపొందదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.